మనం దేవుణ్ణి వర్షిప్ చేయకముందు ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని అర్థం చేసుకొని దేవుణ్ణి ఏ విధంగా వర్షిప్ చేయొచ్చో మనం నేర్చుకుందాం. సాధారణంగా సమ్ టైమ్స్ మనం నాన్ బిలీవర్స్ నుంచి కూడా కొన్ని గొప్ప గొప్ప సంగతులు నేర్చుకోవచ్చు. బైబిల్లో నాన్ బిలీవర్స్ వాళ్ళ యొక్క ఫెయిత్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి ఎలాగ వర్షిప్ చేశారో కూడా మనకు ఒక ఛాలెంజ్గా ఉంటుంది. న్యూ టెస్ట్మెంట్లో మనం ఆలోచిస్తే న్యూ టెస్ట్మెంట్లో మాథ్యూ చాప్టర్ మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక రోమన్ ఆఫీసర్ ఉంటారు. ఆయన తన దాసునికి బాగోలేకపోతే యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయన తన దాసుని స్వస్థపరచమని ఆయన దగ్గరకు వచ్చి అడుగుతాడు. వెంటనే ఏమంటారంటే, యేసుప్రభు నేను మీ ఇంటికి వస్తాను, వెళ్దాం పదా అన్నప్పుడు, నా ఇల్లు మీరు రావటానికి ఏమాత్రం అర్హత కాదు, నేను అర్హుని కాదు అని ఆయన అక్కడ హంబుల్ చేసుకొని అని ఆ మాట విన్నప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, ఇలాంటి ఫెయిత్ ఇశ్రాయేలీలో నేను ఇంతవరకు చూడలేదని చెబుతారు. అలానే ఇంకొక సందర్భంలో అదే గాస్పుల్లో మాథ్యూ గాస్పుల్లో 15వ అధ్యాయం 28వ వచనంలో కూడా మనం ఇలాంటిది సందర్భమే చూస్తాం. రోమన్ ఆఫీసర్ హీజ్ అ జెంటైల్, ఆయన దేవుణ్ణి నమ్మనవాడు. అలాగే ఇక్కడ కూడా ఒక జెంటైల్ ఉమెన్, నాన్ బిలీవర్ ఒక ఉమెన్ తన కూతురికి దయ్యం పట్టి కేకలు వేస్తుంటే మీరు నన్ను వచ్చి స్వస్థపరచమని ఆయన అడిగినప్పుడు, నేను ఇశ్రాయేల్ దగ్గరికి మాత్రమే పంపించబడ్డాను, మిగతా వాళ్ళ దగ్గరికి కాదు అని ఆయన సెలవు ఇచ్చినప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడని కూర్చొని కనీసం బల్ల దగ్గర నుంచి చిన్న చిన్న ముక్కలు పడతాయి కదా, ఆ బ్లెస్సింగ్ చాలు, అవి చాలు నా కూతుర్ని ఆ డీమన్స్ నుంచి విడిపించడానికి. అలాంటి హంబుల్ కలిగి ఆమె అక్కడ కూర్చుంది. దేవుడు మరలా ఆమెతో ఇలా అంటాడు, డియర్ ఉమెన్, నీ ఫెయిత్ అక్కడ మీ కూతుర్ని స్వస్థపరుస్తుంది అని. ఆమె అక్కడ మనం చూస్తే రోమన్ ఆఫీసర్ చాలా హంబుల్ గా ఉన్నాడు, ఇక్కడ ఉమెన్ కూడా చాలా హంబుల్ గా ఉండి ఆయన మీద కంప్లీట్ గా నమ్మకం ఉంచి ఉంటాడు. సరే, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితులు మనకి ఏ విధంగా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక రాజు గురించి వింటాం, డానియల్ చాప్టర్ లో మనం డానియల్ అనగానే ఎవరు గుర్తొస్తారు? సాధారణంగా డానియల్, హిస్ ఫ్రెండ్స్ అండ్ నెబుకద్నెజర్. మోస్ట్లీ నెబుకద్నెజర్ ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎంతగా ప్రైడ్ గా అలాంటి ప్రైడ్ ని ఎలా దేవుడు కరెక్ట్ చేశాడు మనం చూస్తాం. డానియల్ చాప్టర్ ఒకసారి మనం చదువుకుందాం. డానియల్ చాప్టర్ 2వ అధ్యాయం దానియేలు అధ్యాయం 2వ చాప్టర్లో 47వ వచనంలో ఇలా ఉంటుంది. మరియు రాజు ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడివైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ ఏం జరిగిందంటే మనకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగిందో. అతను ఒక డ్రీమ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న వైస్ పర్సన్స్ అందరినీ తీసుకొచ్చి, మీరు ఈ డ్రీమ్ గురించి నేను చెప్పను, మీ డ్రీమ్ గురించి చెప్పాలి మీరు అంటే. ఏం చెప్పకుండా అది అసాధ్యం కదా మనుషులకి. అంటే నాకు ఏమో కళ వచ్చిందో నాకు మీరు కనుక్కొని మీరు చెప్పాలి అని ఆ వైస్ పర్సన్స్ అడిగినప్పుడు అది అసాధ్యం అని అక్కడ ఉన్న వైస్ పర్సన్స్ చెబుతారు. ఇదంతా ఆయన వైస్ పర్సన్స్ అందరినీ కిల్ చేయడానికి చంపేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే అలర్ట్ అయ్యి అక్కడికి రాజు దగ్గరికి ఒక సమాచారం పంపి, నేను రివీల్ చేస్తాను, దేవుడి దగ్గర కూర్చొని నేను దేవుడి దగ్గర కనుక్కొని మీకు రివీల్ చేస్తానని, మీరు ఇక్కడ ఈ శిక్షణ ఆపండి అన్నప్పుడు అక్కడ అది దేవుడి దగ్గర కూర్చొని ఆయన రివీల్ చేసిన తర్వాత ఈయన దేవుడిని ప్రైజ్ చేస్తాడు. ఇలాంటి దేవుడు ఎవరు లేరు అని, ఆ మోస్ట్ హై గాడ్, ఇలాంటి దేవుడు ఎవరు లేరు, దేవతలకు దేవుడు, దేవుడికి దేవుడు అని అక్కడ ప్రైజ్ చేస్తాడు. మనం ఏమనుకుంటాం, ఇతను మారాడులే, కొంచెం ఆయనకి దేవుడి గురించి తెలుసు, మారాడు అని సాధారణంగా అనుకుంటాం. రాజు కూడా మారాడని. కొంచెం ముందుకెళ్తే
ఇలాంటిది మళ్ళా ఒక స్టాచ్యూని చేసేసి ఆయన ఒక పెద్ద స్టాచ్యూని చేసి అందరూ నాకు మొక్కాలి, ఎవరైతే మొక్కరో వాళ్ళందరినీ అగ్నిలో పడేస్తానని ఒక ఆజ్ఞ మళ్ళీ పాస్ చేస్తాడు. ఇదేంటి, అందరిని ఒక ఆల్రెడీ దేవుడి గురించి తెలుసు, ఇలాంటి దేవుడు లేరు, ఇలాంటి దేవుడు లేని మనుషులు ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఖచ్చితంగా తెలిసే ఉంటది. తెలిసిన తర్వాత కూడా మళ్ళీ నాకే మొక్కాలి అని అందరికి ఆజ్ఞాపించి అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనం అనుకోవచ్చు ఫస్ట్ టైం ఆయన మారాడా, మారలేదు. ఒక ఫస్ట్ దేవుడు కరెక్ట్ చేయడానికి ఎలవ్ చేశాడు, మారలేదు. సెకండ్ టైం కూడా అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఫ్రెండ్స్ మొక్కకుండా ఉన్నందుకు తెలిసిన తర్వాత, వర్షిప్ చేయలేదని తెలిసిన తర్వాత వాళ్ళందరినీ అగ్నిలో పడవేయడానికి ఆజ్ఞాపించినప్పుడు అక్కడ పడేసిన తర్వాత ఎవరో నాలుగో పర్సన్ అక్కడ ఉన్నాడని గమనించినప్పుడు ఖచ్చితంగా దేవుడే పంపించారు వీళ్ళని సేవ్ చేయడానికి అని ఆయన మరలా రియలైజ్ అవుతాడు. బట్ అప్పుడైనా మారాడా, మారలేదు. మరలా ఇంకొక డ్రీమ్ దేవుడు కలుగజేసినప్పుడు, ముందుకెళ్తే ఇంకొక డ్రీమ్ కలుగజేసినప్పుడు మరలా దానియేలు వచ్చి ఆ డ్రీమ్ గురించి రివీల్ చేసినప్పుడు ఆ తర్వాత దానియేలు అంతకు ముందు చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా చెబుతాడు. మీరు పేదవాళ్ళని శిక్షించవద్దు, వాళ్ళని అప్రెస్ చేయొద్దు, వాళ్ళకి మంచి చేయండి, ఇలాంటి పాపాల నుంచి మీరు విడుదల పొందితేనే మీకు దేవుడు కరుణిస్తాడని ఆయన స్ట్రాంగ్ గా చెప్పినప్పుడు కూడా ఆయన వినలేదు. మనం ఇంకొంచెం ముందుకెళ్తే, మీరు ముందుకెళ్ళి చదివితే ఆయన 12 ఏళ్ళ తర్వాత ఆయన రాయల్ ప్యాలెస్ మీద నడుస్తూ ఆయన రాజ్యాన్ని అంతా చూసావా నా రాజ్యం ఎలా ఉందో, నేను కట్టిన రాజ్యం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది, నేను ఎంతో ప్రైడ్ గా ఉన్నాను తన మనసులో తను అనుకోవటం దేవుడు చూస్తాడు. థాట్ ఏమన్నా మారాడా అంటే మారలేదు. అప్పుడు తర్వాత దానియేలు మనం ఇంకా ముందు చదివితే దానియేలు చెప్పింది, నువ్వు 7 పీరియడ్స్ అంటే మోస్ట్లీ నేను చదివిన ప్రకారం 7 సంవత్సరాలు ఇలాంటి కంప్లీట్ గా నువ్వు నీకున్నదంతా కోల్పోతావు. అడవిలోకి వెళ్ళి ఒక జంతువులా బ్రతుకుతావు. జంతువులు ఎలాగైతే గ్రాస్ తింటారో అలా బ్రతికి నువ్వు అలాగా బ్రతుకుతావు. నీ రాజ్యాన్ని అంతా వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇలాంటి దుర్భరమైన జీవితం నీకు వస్తుందని చెప్పినప్పుడు కూడా ఆయన వినకుండా వెళ్ళేసి కంప్లీట్ గా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను కరెక్ట్ చేసుకోవడానికి ఇచ్చిన ఆజ్ఞను కరెక్ట్ చేసుకోకుండా సేమ్ అంతే ప్రైడ్ తో ఉండి ఇలాంటి దుర్భరమైన జీవితానికి వెళ్ళిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. అలాంటి జీవితం స్టిల్ 7 years పట్టింది ఆయనకు రియలైజ్ అవ్వడానికి. లాస్ట్ లో ఆయనకి కంప్లీట్ గా ఇంక లేదు, ఇంకా జీరో, ఇంకా దేవుణ్ణి కంప్లీట్ గా ఆయన హెవెన్ కి తల పైకి ఎత్తి అప్పుడు దేవుని వేడుకుంటాడు. అప్పుడు మాత్రమే దేవుడు మరలా అతన్ని రాజ్యాన్ని అంతా ఇవ్వడానికి స్టార్ట్ చేస్తాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత రోజుల్లో మనకి అలౌ చేస్తాడు అనేది ఇంపార్టెంట్. సాధారణంగా మనకి దేవుడు కరెక్ట్ చేయడానికి కొన్ని సందర్భాలు, కొన్ని ప్రాబ్లమ్స్ మనకి అలౌ చేస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలు ఇలాంటి పరిస్థితుల ద్వారా, ప్రాబ్లమ్స్ ద్వారా, టెంప్టేషన్స్ ద్వారా, పరీక్షల ద్వారా తన గురించి తనలో లేకపోతే మనలో ఉన్న ప్రైడ్ ని కంప్లీట్ గా తీసేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాడు. సో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఎక్కువ ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ చూస్తున్నప్పుడు మనకి ఎందుకు అలౌ చేస్తున్నాడా అనేది మనం మనలో క్వశ్చన్ వేసుకోవాలి. దేవుడు ఈ ఫైనాన్షియల్ గా మన ప్రాబ్లమ్స్ ఎందుకు అలౌ చేశాడు? ఇన్ ఆర్డర్ టు మేక్ యూ హంబుల్ అండ్ వర్షిప్ గాడ్. మనల్ని తగ్గించుకోవడానికి, దేవుణ్ణి ఎక్కువగా వర్షిప్ చేయడానికి, మనలో ఉన్న ఏదైతే దేవుడికి విరుద్ధంగా ఉందో దాన్ని కంప్లీట్ గా తీసివేయడానికి. ప్రైడ్ అవ్వచ్చు, జెలస్ అవ్వచ్చు, లేకపోతే ఒక లోపల ఒక కంప్లీట్ గా పాపం మనలో లోపల బాగా కుళ్ళిపోయి దాని నుంచి బయటపడాలని, వీళ్ళు బయటపడాలని ఇలాంటి ప్రాబ్లమ్స్ అలౌ చేయొచ్చు. చాలా చాలా వరకు ఎక్కువ అలౌ చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రాబ్లమ్స్ మనం అలౌ చేసినప్పుడు మనకు గుర్తుండాలి, మనకి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని గుర్తు చేసుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చి పరీక్షించుకోవాలి. డూ యూ సీ ప్రాబ్లమ్స్ గెటింగ్ డిఫికల్టీస్ గెటింగ్ ఎ జాబ్ ఇన్ ఆర్డర్ టు మేక్ యూ హంబుల్ అండ్ వర్షిప్ గాడ్? ఇంకా
పిల్లల్ని పుట్టట్లేదు మనకి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకున్నాయి. ఎందుకు ఇలాంటి ఆలోచన, ఇలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు నాకు ఇలా దేవుడు బ్లెస్ చేయట్లేదు అనేది దేవుడి దగ్గర కూర్చొని అడగాలి మనం. ఎందుకు ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను? ఇన్ ఆర్డర్ టు మేక్ యూ హంబుల్ అండ్ వర్షిప్ గాడ్. నాకు మంచి పార్ట్నర్ కావాలి, నేను పార్ట్నర్ వెతుక్కోలేకపోతున్నాను, నేను మంచి పార్ట్నర్ పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు యవనస్తులకు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారంటే ఇన్ ఆర్డర్ టు మేక్ యూ హంబుల్. ఇలాంటి ప్రైడ్, ఇక్కడ ఉన్న రాజుకి ఇంత ప్రైడ్ ఉంది కాబట్టి ఆ ప్రైడ్ ని కంప్లీట్ గా తీసివేయడానికి ఇన్ని పరీక్షల ద్వారా వెళ్లాల్సి వచ్చింది. ఒకవేళ ఇలాంటి పరీక్షలు రాజు ముందుగానే ఫస్ట్ టైం కంప్లీట్ గా తనని దేవుడు నమ్మి కంప్లీట్ గా తనకున్న పాపం ఏదైతే దేవుడికి ఆయనకి మధ్య ఉందో అది తీసివేసి దేవుణ్ణి నేర్చుకోవటం, దేవుడి గురించి ఆయన వర్షిప్ చేయటం కంప్లీట్ గా హోల్ హార్టెడ్ గా స్టార్ట్ చేసినప్పుడు మరలాగా ఏమన్నా అలౌ చేస్తాడా? ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు అలౌ చేయడు. ఆయన అక్కడ కరెక్ట్ చేసుకోవడానికి ఆయన ఏమాత్రం వినలేదు కాబట్టి సెకండ్ టైం అలౌ చేశాడు. సెకండ్ టైం ఆయన మారాడా? మారలేదు. థర్డ్ టైం అలౌ చేశాడు. థర్డ్ టైం ఎంత స్ట్రాంగ్ గా అలౌ చేశాడంటే యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఇంకా దేవుడే దిక్కు అన్నప్పుడు మాత్రమే ఆయన పైకి తలెత్తి ప్రభువా నువ్వే, యు ఆర్ ద మోస్ట్ హై గాడ్, ఇంకెవరు లేరు నన్ను కాపాడే దేవుడు, నేను కంప్లీట్ గా నాలో ఉన్న ప్రైడ్ ని తీసివేయని ఆయన మొరపెట్టినప్పుడు ఆయన రాజ్యాలు మరలా ఆయన కావాల్సింది ఆయన రాజ్యాలు మరలా తీసుకొచ్చాడు. ఎందుకు ఆయన ప్రైడే, నిజంగా ఆయన ప్రైడే ఉందా అనేది, అంటే ఆయనకి నిజంగా ప్రైడ్ ఉందా, ప్రైడ్నే తీసేశాడా అనేది మనం కూడా ఆలోచించాలి, ఇంకా వేరేదేం లేదా అని. కానీ దేవుడికి ఎక్కువగా నచ్చనిది ఏంటంటే మనుషుల్లో ఉండే ప్రౌడ్నెస్ దేవుడికి అస్సలు నచ్చదు. అది చాలా చాలా మనకి తెలియకుండానే మనలో పాతుకుపోయి ఉంటుంది. అది దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని వెలుగుతో ఖచ్చితంగా మనం పరీక్షించుకుంటే నాకు తెలుస్తుంది నిజంగానే ప్రైడ్ ఉందా అని. మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే ఆయనకి ఎందుకు నిజంగానే ప్రైడ్ ఉంది, తీసేశాడు, నన్ను ప్రైడ్ నుంచి విడిపించాడు అనేది బైబిల్లో ఇంకా క్లీన్ గా మనం చూస్తాం. దానియేలు చాప్టర్ 4వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తాం. 36వ వచనంలో 37వ వచనంలో ఇలాగూ నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. ఇంగ్లీష్ లో అంటది హీ వాజ్ ఏబుల్ టు కరెక్ట్ ది ప్రైడ్ అని ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంటది. హీ వాజ్ ఏబుల్ టు కరెక్ట్ ది ప్రైడ్ పర్సన్స్. హీ వాజ్ ద ప్రైడ్ పర్సన్ నెబుకద్నెజర్. 3 టైమ్స్ అలౌ చేయడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. అసలు 3 times కి అలౌ చేయడానికి మనకి ఎందుకు అంత అలౌ చేయాలి దేవుణ్ణి? మొదటిసారే దేవుడు కరెక్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారే మనం కరెక్ట్ చేసుకోగలిగితే మనం ఇన్ని నష్టాలు మన ఫ్యామిలీకి తీసుకురాకుండా మనం ఉండగలం. సో ఇట్ ఈస్ బెటర్ టు కరెక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. అంతా కోల్పోయి కంప్లీట్ గా అప్పుడు వచ్చే సమయం అర్థం అవుతుంది. దానివల్ల మన ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడతారు. ఫ్యామిలీస్ మన సాక్ష్యం మనం కోల్పోతాం. ఇదంతా ఇక్కడ దాకా రాకుండా ముందుగానే మనం అలౌ చేసిన వెంటనే మనం కరెక్ట్ చేసుకోవడానికి, మనలో ఉన్న ప్రైడ్ ని తీసివేయడానికి దేవుడి దగ్గర వచ్చి కూర్చున్నాం. నేను కంక్లూడ్ చేస్తాను. ఒకవేళ అప్పుడు కూడా నెబుకద్నెజరు కరెక్ట్ చేసుకోవడానికి థర్డ్ టైం కూడా ఉండకపోతే ఏమై ఉండేది? మనం ఎక్కువగా ఫస్ట్ ప్రైడ్ ఉన్నది ఎవరికో తెలుసా? లూసిఫర్ చూసారా? నేను దేవుడి కంటే మోస్ట్ హైగా ఉండాలని అక్కడ ఒక తలంపు వచ్చినప్పుడు దేవుడు ఆ తలంపు చూడంగానే అక్కడ పడిపోవడానికి, ఎక్కడ పడిపోయాడు తెలుసా? పాతాళంలో చాలా 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 లో ప్లేస్ లో పడిపోయాడు. అలాగే మనం దేవుడు అలౌ చేసిన ప్రాబ్లమ్స్ ని మనం తీసుకొని కరెక్ట్ చేసుకోకపోతే, కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తే, కంప్లీట్ గా సాతాను ఏ పరిస్థితిలో ఉన్నాడో అలాంటి స్థాయికి కూడా మనం పడిపోతాం. అలాంటి స్థాయికి మనం వెళ్లకుండా ముందుగానే మనం దేవుడి దగ్గర కూర్చొని మనలో ఉన్న ప్రైడ్ ని కంప్లీట్ గా తీసివేయడానికి మనం ప్రార్థన చేసుకుంటాం. లాస్ట్ గా
మనం ప్రోవర్బ్స్ లో ఒకసారి చూస్తాం. ప్రోవర్బ్స్ లో 3:11 దేవుడు ప్రోవర్బ్స్ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. మై చైల్డ్, ప్లీజ్ డో నాట్ రిజెక్ట్ హిస్ లార్డ్స్ డిసిప్లిన్ అండ్ డోంట్ బి అప్సెట్ వెన్ హీ కరెక్ట్స్ యూ. తండ్రి మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏమాత్రం రిజెక్ట్ చేయొద్దు, ఇగ్నోర్ చేయొద్దు, తోసివేయొద్దు. మీరు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకొని దేవుడి దగ్గర కూర్చోండి. అస్సలు రిజెక్ట్ చేయొద్దు. ఇట్ ఈస్ బెటర్ టు కరెక్ట్ వెన్ గాడ్ ట్రైంగ్ టు కరెక్ట్ యూ. అంతా కోల్పోయిన తర్వాత కంప్లీట్ గా మనం ఇగ్నోరెన్స్ ఉంటే లూసిఫర్ ఎలాగైతే పడిపోయాడో అలానే మనము మన కుటుంబాలకు కూడా అదే స్థాయిలో పడిపోతాం. ఎలాగ లూసిఫర్ అతని సైన్యం అంతా ఎలాగా పాతాళంలోకి ఎలాగా పడిపోయిందో అలాగే మన పరిస్థితి మనతో పాటు మన కుటుంబం కూడా అలాగే తోసేస్తాం. సో దేవుడు ఆయన మోస్ట్ హై గాడ్. ఆయన చెప్తున్నప్పుడు మనం చాలా కరెక్ట్ చేసుకోవాలి. ఏదో బ్రదర్ చెప్తున్నప్పుడు లేకపోతే ఇలాగా అది మనం ఎలా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తామో అసలు దేవుడే చెబుతుంటే ఇంకెంత ఎక్కువగా కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. సో మనం కరెక్ట్ చేసుకుందాం. మనలో ఉన్న ఏదైతే ప్రైడ్ ఉందో, పాపం ఉందో, ఇవన్నీ తీసివేయడానికి దేవుడి దగ్గర కూర్చొని ఆయన ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే కరెక్ట్ చేసుకొని మనం ట్రై చేద్దాం. హీఈస్ హంబుల్. మనం ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆయన ఎప్పుడు రిజెక్ట్ చేయడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే హీ విల్ నాట్ రిజెక్ట్. బట్ మనం రిజెక్ట్ చేస్తామంట మనం కరెక్ట్ చేసినప్పుడు. ఇలాంటి ఆలోచనలు మనకి ఇలాంటి లేకుండా దేవుడు ఆయన హంబుల్ కాబట్టి, ఆయన మోస్ట్ హై కాబట్టి ఈ అట్రిబ్యూట్స్ తో మనం ఆయన వర్షిప్ చేద్దాము, మనం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్. One of the testimonies when C.S. Lewis got saved, he said, I resisted God for a long time in my life. He said like this, at least the prodigal son came, but I was running away from God. And one day he caught me. And then he goes on to write a book called Surprised by Joy. In that he says about his salvation experience. He says about all this, and then he says, later on I realized one aspect of God which I never realized, and that was the great humility of God. He was not willing to let me go. He was not willing to let me go. Whatever you did, how much ever you rebelled, you would have given up on people long back. That's it. Usually we don't worship God for his humility. He kept on giving chance for Nebuchadnezzar. Also, therefore we thank God for the Almighty God who is humble, and also we thank God for every trial he allowed in his life that brought us close to him, that saved our soul. Okay? So with these thoughts, let us all stand up.